కీర్తన గ్రంథం 143వ కీర్తనకు వద్దాం. 143వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. ప్రభువాక్యాన్ని దీవించుగాక. దావీదు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన. చాలా కీర్తనలో దావీదు దేవుని స్తుతించడం చూస్తాం, దావీదు ప్రార్థన చేయడం చూస్తాం. దేవునితో తనకున్న అనుబంధాన్ని, అనుభూతిని ఆయన ఎలా తెలియపరుస్తున్నాడు కూడా మనం చూడాలి. దేవుని కార్యాలు మనం చూడాలి. అలా చూసినప్పుడే మనం నేర్చుకుంటాం, గమనించినప్పుడే మనం నేర్చుకుంటాం. సో ఈ మొదటి వచనం చూస్తున్నాం. నా ప్రార్థన ఆలకింపము, యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా విన్నపములకు చెవి యొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఆయన ఇంత చక్కగా అడుగుతున్నాడంటే, నన్ను బట్టి కాదు నాకు సమాధానం రావాల్సింది, నన్ను బట్టి కాదు నాకు జవాబు రావాల్సింది, నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. కాబట్టి ఇలా అడగడం వాస్తవానికి చాలా కష్టం. ఇలా అడిగే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అంటే అలా అడుగుతున్నప్పుడు ఈ భక్తుడు కోరుకున్నది ఖచ్చితంగా కావాలని అడగలేడు, చెప్పలేడు. నాకు పలానా కావాలి, లేదా పలానా జీవితంలో జరగాలని ఆశిస్తున్నాను, అది ఖచ్చితంగా నాకు కావాలని అడగలేడు అనమాట. ఆయన చిత్తానికి అప్పగిచ్చినట్టు ఉంటుంది ఇలా ప్రార్థన. నీ విశ్వాసతను బట్టి, నీ నీతిని బట్టి, నీ చిత్తాన్ని బట్టి, లేక నీకు ఏది అనుకూలమో అది చెయ్యి అనుకున్న వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఇంకా పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయిపోయి, ఇంకా ఆయన ఏది ఇచ్చినా సరే అది ఓకే, నీ ఇష్టం. 1000 రూపాయలు కొని అడుగుతున్నా, నువ్వు 100 రూపాయలు ఇచ్చినా అడ్జస్ట్ అయిపోతావు ప్రభా, అట్లా అనమాట. అది నాకు 1000 కావాలని ఇంక నేను అడగలేను. ఇలా ప్రేయర్ చేస్తే నాకు 1000 రూపాయలే కావాలని ఇంక అడగలేను. నేను ఇంకా అడుగుతున్నా, నువ్వు 100 ఇచ్చినా అడ్జస్ట్ అయిపోతా, 200 ఇచ్చినా అడ్జస్ట్ అయిపోతా అన్నట్టుగా ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏ విషయమైనా కావచ్చు. కాకపోతే మన డబ్బు గురించి చెప్తే బాగా అర్థం అవుతుంది కాబట్టి తరచుగా డబ్బు గురించి, తిండి గురించి చెప్తా. అవి తొందరగా మనుషులకి అర్థమవుతాయి, డబ్బు తిండి. అందుకని తరచుగా నేను బిర్యానీలు డబ్బులో చెప్తూ ఉంటాను, ఎందుకంటే తొందరగా అర్థమవుతుంది. వేరే చెప్తే అర్థం కాదు, కష్టం అంతా. ఓకేనా? కాబట్టి గమనించాలా. ఇక్కడ ఈ భక్తుడు అంటే దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన చూద్దామా. దేవునితో ఎలా ప్రార్థన చేస్తూ అసలు పరిస్థితి ఏంటంటే, ఆయనకు మరి తరచుగా ఈ భక్తునికి శత్రువుల ద్వారా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేది. మరి కారణాలు ఏదైనా కావచ్చు. శత్రువులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు దావీదుకి. సో మనం ఏం చేయలేం. అలాగే దేవుడు డిజైన్ చేస్తే మనం ఏం చేయగలం? అది దానికి దావీదే కారణం కావచ్చు, లేదా దావీదే కారణం కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా తన చుట్టూ ఎప్పుడు కూడా శత్రువులే ఉంటారు, ఇబ్బంది పరిచే వాళ్ళే ఉంటారు. సో అతని జీవితాన్ని దేవుడు అలా డిజైన్ చేస్తే ఎవరేం చేయలేం. మన జీవితాన్ని కూడా దేవుడు ఇలా ఉన్న డిజైన్ చేస్తే మనం ఏం చేయలేం. ఓకేనా? బట్ ఒకటి చేయగలం, ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన ద్వారా మనము దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ యొక్క అవకాశం ఉంది. సరేనా? మరి ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, బాగా కృంగిపోయినాడు, బాగా వేదన పడుతున్నాడు. మరి ఆ పరిస్థితులు దేవుని దగ్గరకు వచ్చి దేవునితో సమస్తాన్ని విన్నవించుకుంటున్నాడు. ఇక్కడ మనం ఈ 140 కీర్తనలోనే 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవబోతున్నాం. ఒక్కొక్క వచనం ఉన్నటువంటి విషయాన్ని చూసుకుంటూ పోతాం. 7వ వచనం, యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకు. ఇక్కడ 7వ వచనం చూస్తున్నామండి. యెహోవా నా ఆత్మ క్షీణిస్తా ఉంది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. దావీదు ఏమంటున్నాడంటే, నా ఆత్మ క్షీణించిపోతా ఉంది పరిస్థితుల వల్ల. నువ్వు ఎంత త్వరగా నాకు ఉత్తరం ఇస్తే అంత బాగుంటుంది.
ఎంత త్వరగా ఉత్తరం ఇస్తే నాకు అంత మంచిగా ఉంటుంది. నేను ఏమన్నా ఆ ఉత్తరం ద్వారా ఏమన్నా బాగుపడగలను, నువ్వు ఇచ్చే సమాధానం ద్వారా బాగుపడగలను. ఎందుకంటే ఇక్కడ నా ఆత్మ క్షీణించిపోతా ఉంది. ఆత్మ క్షీణించిపోతుంది అంటే ఆత్మ క్షీణించిపోవడం ఏంటిది, ఎట్లా తెలుస్తుంది? మన లోపల ఆత్మ ఎలా క్షీణించిపోతుంది? దావీదుకి ఎలా తెలుస్తుంది? శరీరం క్షీణించిపోతుంటే చెప్పగలం, నా శరీరం క్షీణించిపోతుంది అని. మనసు క్షీణించిపోతూ ఉంది చెప్పగలం. మనసు క్షీణించిపోవడం, శరీరం క్షీణించిపోవడం అంటే భౌతికంగా ఈజీగా చెప్పచ్చు. ఏమైనా తగ్గిపోతున్నావు మనిషి అంటారు కదా. ఏమైంది, ఏమైనా జబ్బు వచ్చిందా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమా, ఏంది బాగున్నావు మనిషి, ఎట్ అయిపోతున్నావు, ఎండిపోతున్నావు, సన్నబడిపోతున్నావు, ఏమైంది నీకు, రూపురేఖలు మారిపోతుంది. సో ఇది అందరికి కనిపిస్తుంది, శారీరక సంబంధమైన క్షీణత. మానసిక క్షీణత కూడా కొంత ఎప్పుడు కూడా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పినట్టుగా ముఖం ఎప్పుడు కూడా మన యొక్క మనసుకు ఒక ఇండెక్స్లా ఉంటుంది. అంటే మన మనసు ఎలా ఉందో దాన్ని బట్టి మా ముఖం ఉంటుంది. సో ఇది డల్గా ఉన్నావే, నీ మనసు బాగలేదా? సో ముఖాన్ని బట్టి నీ మనసు ఎలా ఉందో కొంతమంది గెస్ చేస్తారు. కాసేపు మనం యాక్టింగ్ చేసాం, మళ్ళీ ఒరిజినల్కి వచ్చేస్తాం. అంటే బాధగా ఉంది, నవ్వుతున్నా కూడా ఆ నవ్వు కాసేపు ఉంటుంది, మళ్ళీ ఏడుపు ముఖం పెట్టేస్తాం ఎవరు లేనప్పుడు. సో గమనించేస్తారు. దాన్ని బట్టి మనసు క్షీణించడం అన్నది ఎదురువరకు కొంత తెలియవచ్చు, కొంత తెలియవచ్చు. ఆత్మ క్షీణత అన్నది అది వ్యక్తిగతంగా ఆ వ్యక్తికే తెలుస్తుంది. ఆత్మ క్షీణించడం అంటే ఆత్మీయ జీవితం క్షీణించిపోయే పరిస్థితి. అంటే ఒక ప్రార్థన చేయడానికి ప్రోత్సాహం లేకపోవడం, దేవుని వాక్యం చదవాలంటే ఇంట్రెస్ట్ లేకపోయే పరిస్థితి రావడం. అంటే ఈ పరిస్థితుల్లో భౌతికమైన పరిస్థితులు, వీటి గురించి ఆలోచించి ప్రేయర్, వీటి గురించి అలవాటు ప్రేయర్ చేయలేకపోవడం, లేదంటే వాక్యం చదవలేకపోవడం, దేవుని గురించి లోతుగా ఆలోచన చేయాలి. ఎంత ఏమవుతుందంటే ఆత్మీయ క్షీణత. ఇది ఆ భక్తునికి మాత్రమే తెలుస్తుంది, కానీ శరీరం మనసు క్షీణించిపోవడం ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఆత్మీయంగా క్షీణించిపోవడం ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ దావీదు అంటాడు, నేను నా ఆత్మ క్షీణించిపోతా ఉంది, కాబట్టి నాకు త్వరగా ఉత్తరం ఇవ్వు. పూర్తిగా క్షీణించిపోయింది అనుకో, నువ్వు సమాధానం ఇచ్చినా కూడా నాకు ప్రయోజనం ఉండదు. అంతే కదా. కొంతమంది అంటారు కదా, తొందరగా తీసుకురా నాయన, చచ్చేటట్టున్నాను, చచ్చే లోపల తినేసి వస్తాను, నువ్వు లేట్ చేసావు ఆ తర్వాత నేను పోతాను, తెచ్చినా కూడా ప్రయోజనం లేదు. నువ్వు ఏం తెచ్చినా ప్రయోజనం లేదు, ఎందుకంటే నువ్వు వచ్చే లోపల నేను చచ్చేటట్టున్నా. అలాగే ఉందన్నమాట ఇక్కడ ఏం చెప్పడం. నా ఆత్మ క్షీణించిపోతుంది, త్వరగా ఉత్తరం చేస్తే నాకు మేలు జరుగుద్ది. నువ్వు ఆలస్యం చేసావు అనుకో, నువ్వు ఉత్తరం ఇచ్చినా కూడా నాకు పెద్ద ఉపయోగం అయితే ఉండదు. సో అలాంటి పరిస్థితిలో ఉన్నాడండి ఇతను. ఇదే 7వ వచనంలో మరొక మాట అంటాడు, నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖము నాకు మరుగు చేయకము. దేవునితో అంటున్నాడు, సమాధిలోనికి దిగువారి వలె కాకున్నట్లు. చచ్చిపోయిన తర్వాత సమాధిలోకి వెళ్ళిపోతారు, అంతే కదా. సో అలా వెళ్ళిపోయే పరిస్థితి నా జీవితంలోకి రాకుండా ఉండాలి అంటే నీ ముఖము నాకు మరుగు చేయకు. దేవుని యొక్క ముఖము మరుగు చేయవద్దు అని దావీదు దేవుని అడుగుతున్నాడు. అంటే దావీదు దేవుని ముఖాన్ని చూశాడా? దేవుణ్ణి ఎవ్వరు చూడలేదు అని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ముఖాముఖి ఎవరు చూడలేదు. ఇక్కడ దావీదు నీ ముఖం మరుగు చేయకపోతే ఇంతకుముందు ఆల్రెడీ చూసినట్టే కదా అర్థం. సో చూడడం అంటే నిజంగా అక్షరార్థంగా ఆయన ముఖం చూడడం కాదు. ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి వెంటనే వచ్చే ప్రతి సమాధానం కావచ్చు, క్రియలు కావచ్చు, కార్యాలు కావచ్చు, ఏంటంటే ప్రేయర్ చేసాం వెంటనే నీకు జరిగిపోయింది, ఓ దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు అంటే దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, అలాంటి అర్థంతో చెప్తున్నాడు అన్నమాట ఆయన. కాబట్టి నీ ముఖము నాకు మరుగు చేయి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇప్పుడు దావీదు పరిస్థితి, ఏం ప్రేయర్ చేసినా కూడా సమాధానం రావట్లేదు, మౌనముగా ఉన్నట్టుంది. క్రియలు లేదు, లేదా సమాధానం లేదు, సూచక్రియలు అంటే అవి లేదు, ఏ చిన్నవి లేదు, అసలు ఏమి లేదు, నిశ్శబ్దముగా ఉన్నట్టుందన్నమాట. నిశ్శబ్దమైన పరిస్థితి, దేవుడికి మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. దాన్నే నీ ముఖము నాకు మరుగు చేయకము. అలా చేస్తే ఇతరులు ఎలాగైతే చచ్చిపోయి సమాధానం వెళ్ళిపోతున్నారో నా పరిస్థితి కూడా అలాగే అయిపోద్ది. కాబట్టి అలానే కాకుండా ఉండాలంటే నీ ముఖము నాకు మరుగు చేయకు. దేవుని ముఖ దర్శనం చూడగలిగిన అవకాశం మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా రోజు ఆయన ముఖ దర్శనం చూస్తాం. మన సన్నిధి చేరుకున్నప్పుడు ముఖ దర్శనం మాత్రమే కాదు, స్వరూప దర్శనాన్ని కూడా మనం చూస్తాం. సరేనా? అవకాశం అయితే ఉంది.
అంటే యేసుక్రీస్తు రూపంలో చూస్తాం. తండ్రి అయిన దేవుని అయితే పరలోకానికి వెళ్ళాము వెలుగులా చూడాల్సింది తప్ప సంపూర్ణమైన స్వరూపాన్ని మనం చూడలేం. కుమారుడు ఒక్కడే చూడగలడు. అంటే యేసుక్రీస్తు ఒక్కడే తన తండ్రి యొక్క స్వరూపాన్ని చూడగలడు తప్ప అక్కడ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, దేవదూతలు కావచ్చు, ఇప్పటి వరకు ఎవ్వరు దేవుని స్వరూపాన్ని చూడాల. ఒక కుమారుడైన యేసుప్రభు మాత్రమే చూస్తాడు. మన కుమారుడు యొక్క స్వరూపాన్ని చూడగలం. యేసుక్రీస్తు ముఖదర్శనం చూడ యేసుక్రీస్తు పూర్తిగా చూడగల. ఇప్పుడు బతికున్నప్పుడు కూడా చూడగలిగే అవకాశం ఉంది, కళల ద్వారా, దర్శనాల ద్వారా. అర్థం చాలామంది చూస్తారు. అందుకని కొన్ని వర్డ్స్ కొంతమంది కరెక్ట్గా చెప్పలేక ఏదో చెప్పేస్తారా, అది వేరే వాళ్ళు. దేవుడు ఎవరికైనా నీకు కనిపించాడని మనం చెప్పాలి, యేసుక్రీస్తు వారిని చూశాను, పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడాడు, పరిశుద్ధాత్మదేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడు నాతో మాట్లాడాడు అంటే అది వాక్యం ద్వారా. దేవుడికి స్వరాన్ని నేను విన్నాను అంటే అక్కడ నువ్వు ఎట్టుంటావు అంటారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం మనం వింటున్నాం ఈ క్రొత్త నిబంధనలో. సో కొన్ని వర్డ్స్ దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు ఆధ్యాత్మికంగా, కానీ కొంతమంది పాయింట్అవుట్ చేస్తారు కదా, అంతవరకే. కానీ దానివల్ల నష్టం అయితే ఏం లేదు. మనం పొందుకోవాల్సిన అన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాం. ఒక పదాన్ని మర్చి ఒక పదం చెప్పినంత మాత్రాన దేవునికి అర్థం కాకుండా పోయే ప్రసక్తి లేదు. కానీ మనుషులకు అర్థం కాదు. మన పిల్లోడు ఒకటి అడుగుతాడు, మనకు అర్థం కదా, మనకు అర్థం అవుతుంది. మరి నువ్వు అడిగేది ఇదిరా, నువ్వు వేరేది చెప్పేస్తున్నావు, దాని బదులు నీకు కావాల్సింది ఇది చెప్పలేక అది చెప్తున్నాను అని తల్లిదండ్రులకు వెంట మనం గెస్ చేస్తాం. దాన్ని వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తాం. కానీ వాడేదో పొరపాటుగా అడిగాడని పొరపాటు మనం ఇవ్వం. మనుషులైన మనకి అంత చక్కగా క్లారిటీగా అర్థమవుతున్నప్పుడు దేవునికి అర్థం కదా, అర్థమవుతుంది. సో ఇక్కడ దావీదు అంటూ 7వ వచనం మనం చూస్తున్నాం, నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు, నాకు మరుగు చేయకము, నీ ముఖము మరుగు చేయకము అంటున్నాడు. 8వ వచనం వచ్చేసరికి ఇంకా ఏం కోరుతున్నాడంటే ఆ ప్రార్థనలో, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సునే ఎత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. ఏమంటున్నాడు ఇక్కడ 8వ వచనంలో, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపు. నేనేం వినాలని కోరుకుంటానంటే, నేను నీలో నమ్మకం ఉంచున్నా, నేను మనుషులో నమ్మకం ఉంచులా, నాకున్నటువంటి ఆస్తిపాస్తులో నేను నమ్మకం ఉంచలా, నాకున్నటువంటి అధికారం మీద నేను నమ్మకం ఉంచలా, నాకున్నటువంటి ప్రజల మీద నేను నమ్మకం ఉంచలేదు. ఎందుకంటే దావీదు రాజు కదా, ప్రజల మీద నమ్మకం ఉంచలేదు. తన దగ్గర చాలామంది శూరులు వీరులు ఉంటారు, వాళ్ళ మీద నమ్మకం ఉంచలేదు. తన దగ్గర ఏనుగులు ఉండొచ్చు, ఒంటెలు ఉండొచ్చు, గుర్రాలు ఉండొచ్చు, గొప్ప గొప్ప రథాలు ఉండొచ్చు, ఆయుధాలు ఉండొచ్చు, యుద్ధానికి సంబంధించిన అన్నీ ఉండొచ్చు, సైనికులు ఉండొచ్చు, వాటన్నిటి మీద నమ్మకం ఉంచాల. లేదా తన వ్యక్తిగతంగా తనటువంటి జ్ఞానం, శక్తి, శౌర్యం, యుద్ధ నైపుణ్యత, జ్ఞానం, వేటి మీద కూడా దావీదు నమ్మకం ఉంచాల. దేవుని మీద నమ్మకం ఉంచున్నాను దేవునికి చెప్తున్నాడు. నేను యందు నమ్మిక ఉంచున్నాను కాబట్టి ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. ఏమడుతుంటే నీ కృపావార్త నాకు వినిపించాయా. కృపావార్త అంటే నీ కృప చేత ఏ కార్యాలు నా విషయంలో చేయబోతున్నావో దాన్ని నాకు వినిపించు. ఎందుకంటే నీలో నమ్మకం ఉంచున్నా, నేను నీలో నమ్మకం ఉంచున్నా. ఆ కృపావార్తనే వినాలి. కృపావార్త అంటే నీ కృప చేత చేసే కార్యాలు నేను ముందుగా తెలుసుకోవాలి, వినాలి. నిజమైనటువంటి నమ్మకం ఎంత చక్కగా ఒక వ్యక్తిని దేవుళ్ళలోకి నడిపిస్తుందో మనకి ఇక్కడ దావీదు ఎంతో చక్కగా మరి ఆయన రాసిన కీర్తన మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి మనం ఏం తెలియజేయమని ఆయన అడుగుతున్నాడంటే, ఏం వినిపించమని అడుగుతున్నాడంటే, కృపావార్త నాకు కావాలి. ఆ కృపావార్తలోనే మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ధైర్యం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. దేంట్లో? కృపావార్తలో ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి. సైతాన్ ద్వారా వచ్చే వార్తలు ఇవన్నీ ఉండవు, లేదా మనుషుల ద్వారా వచ్చే వార్తలు ఇవన్నీ ఉండవు. కానీ దేవుని ఆత్మ ద్వారా వచ్చే వార్త, కృపావార్త, ఆ వార్తలో మనకు సంతోషం, ఆనందం, సమాధానం, నెమ్మది కలుగజేసే సమస్తము ఇమిడి ఉంటుంది అన్నది మనం గ్రహించాలా. దావీదు అలాంటి మరి కృపావార్త నాకు వినిపించు అని దేవసదులో మొరపెడుతున్నాడు. ఇట్టి అనుభవం మనకు కావాలి. తర్వాత మరొక మాట, ఇదే 8వ వచనంలో, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయము. ఇక్కడ అంటున్నాడు, అయ్యా నీ వైపు నా మనస్సు ఎత్తుకోనా. నా మనసు ఎప్పుడు కూడా నీ వైపే ఉంది. నా మనస్సు అంతా
కాబట్టి నువ్వు నాకేం చేయాలంటే, నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయము. మనస్సు తెలియజేయము. నా మనస్సు నీ వైపుకి ఎత్తున్నాను కాబట్టి నువ్వు నాకు తెలియజేయము. నేను నడవలసిన మార్గమును నాకు తెలియజేయము. నడవలసిన మార్గం ఏంటి? దావీదు అంత భక్తుడు. దావీదుకి ఇంకా తెలియలేదా ఎలా నడవాలో? దేవుని మార్గంలో ఇంకా ఎలా నడవాలో దావీదుకి తెలీదా? సో ఈ దినాల్లో చాలామంది అన్నీ తెలిసిపోయినట్టే ప్రవర్తిస్తున్నారు కదా. మరి దావీదు అంటాడు అంత భక్తుడు, నాకు ఇంకా నేర్పించాయా, ఇంకా నేర్పించాయా, ఇంకా నేర్పించా, ఎలా నడవాలో తెలియదయ్యా, నాకు ఇంకా నేర్పించు, నా ఆధ్యాత్మికంగా నేను ఎలా నడవాలో, ఎలా ముందుకు వెళ్ళాలో నాకు నేర్పించు. నేను కూడా ఇలాగే అడుగుతుంటా ప్రతిరోజు, నాకు నేర్పించాయా, ఇంకా నేర్పించు. సంఘాన్ని ఎలా నడిపించాలో నాకు నేర్పించు. పరిచయంలో ముందుకు ఎలా వెళ్ళాలో నాకు నేర్పించు. నువ్వు నన్ను పిలిచిన పిలుపుని బట్టి నేను ఎలా ముందుకు స్టెప్ వేయాలో నాకు నేర్పించు. ఇప్పటికీ అడుగుతూనే ఉన్నా, నాకు నేర్పించు, నాకు నేర్పించు, నాకు నేర్పించు. కాబట్టి నేను నడవలసిన మార్గం నాకు తెలియజేస్తే ముందుకెళ్తా. ఇక్కడ చూడ ఎంత లింక్ చక్కగా ఉందంటే, నాకు తెలియజేయి. దేవుడు తెలియజేసేది మనం గ్రహించాలి అంటే దావీదు చెప్పాడు, మన మనస్సు దేవుని ఎత్తుకొని ఉంటేనే ఆయన తెలియజేసేది నువ్వు వెంటనే అందుకోగలవు. ఆయన తెలియజేసేది మనం అందుకోవాలి అంటే మన మనస్సు కరెక్ట్గా ఆయన వైపు ఉండాలి. ఇప్పుడు మనం ఒకప్పుడు చాలా సంవత్సరాల కిందట మన ఇళ్ళల్లో టీవీస్, ఇప్పుడు ఎల్ఈడి టీవీలు కాకుండా ఒకప్పుడు యాంటీనా టీవీలో ఉండేది. పైన యాంటీనా పెట్టేవాళ్ళు, తెలుసు కదా. యాంటీనా పెట్టి కింద టీవీ, అది కలర్ టీవీ కావచ్చు, బ్లాక్ అండ్ వైట్ టీవీ కావచ్చు, వాటికి పై ఇంటి మీద ఒక యాంటీనా ఉండేది. ఈ జనరేషన్ వాళ్ళు తిరిగి వచ్చి పాత వాళ్ళకి, మా చిన్ననాటి దినాల్లో అలాంటి టీవీలే ఉండేది. మాకు టీవీ చక్కగా రావాలంటే పైకి ఎక్కి ఆ యాంటీనా తిప్పేవాళ్ళం. కరెక్ట్గా తిప్పితేనే పైన చేసేది, వస్తుందా బొమ్మ వస్తుందా, కింద అడిచేది, వస్తుంది, రావట్లేదు, మళ్ళీ తిప్పు కరెక్ట్గా తిప్పితేనే యాంటీనా ఇక్కడ చక్కగా టీవీలో బొమ్మ వస్తుంది. అది ఏమాత్రం తేడా ఉన్నా బొమ్మ రాదు. కరెక్ట్గా ఉండాలి. అది కరెక్ట్గా యాంటీనా ఉంటేనే కింద మన టీవీలో చక్కగా బొమ్మ వస్తుంది. లేకపోతే గజ్ అంటే ఉంటుంది. ఏ ఛానల్ కూడా ఏం ప్లే చేసినా కూడా రాదు. అర్థమవుతుందా? సో అలాగా మన యొక్క మనసు కరెక్ట్గా దేవునికి ఉంటేనే ఆయన ఆలోచన మనం రిసీవ్ చేసుకోగలం. మన మనసు ఎత్తకుండా ఎక్కడో పెట్టేసి ఉంటే ఆయన ఎన్ని ఆలోచన అసలు చెప్పడం అనుకోండి, చెప్పినా కూడా గ్రహింపు రాదు. ఎందుకంటే మనస్సు ఆయన వైపుకి ఎత్తుకోకపోతే ఆయన ఊరికి చెప్పడానికి ఆయన మతి లేనివాడేం కాదు. కొన్నిసార్లు జనరల్గా చెప్తే సంఘంలో సహజంగా విశ్వాసులు వింటున్నా వినకపోయినా దైవజనుడు చెప్పుకుంటూ పోతాడు అంతే. ఎవరో ఒకరిద్దరైనా వింటారులే అని, ఒకరిద్దరైనా వింటారులే అని చెప్పుకుంటూ పోతాడు. దేవుని విషయాలు అలా కాదు. వ్యక్తిగత బంధం ఉంటుంది కదా. ఇదైతే 10 మందో 20 మందో 100 మందో ఉంటారు. దాంట్లో సగం మంది విన్నా సగం మంది వింటాడు, కనీసం 100 మందిలో 10 మంది వింటారులే అన్న ఉద్దేశంతో దైవ సేవకుడు చెప్పుకుంటూ పోతాడు. కానీ ఒక విశ్వాసి లేదా ఒక భక్తుడు దేవుడు వ్యక్తిగత సంబంధం ఉంటుంది కదా. ఆ భక్తుడు లేదా ఆ విశ్వాసి తన మనసును కరెక్ట్గా దేవుని పెడితేనే ఆయన మాట్లాడతాడు. పెట్టలేదు అనుకో ఏం మాట్లాడు ఆయన అంతా ఆయన అంటాడు, నువ్వు మనసు నా వైపు ఎత్తలా, నేనేంది నీకు మాట్లాడేది, నేనేం తెలియజేస్తాను నీకు, ఏం తెలియజేస్తాను నీకు అన్న అర్థం అవుతుందా? నీకు నేను తెలియజేసాను నీకు అర్థం కాదు కాబట్టి నేనేం తెలియజేయను, అది నేను వేస్ట్ చేయను. నేను ఏది తెలియజేయాలనుకున్నాను నువ్వు మనసు కరెక్ట్గా ఎత్తుకొని ఉంటే నేను తెలియపరుస్తాను. నువ్వు మనసు ఎత్తుకోలేనప్పుడు నేనేం తెలియజేస్తాను నీకు, అసలు చెప్పను అంటాడు. సహజం కొంతమంది అంటారు, దేవుడు నువ్వు ఎక్కడో అయోమయంగా ఉంటే దేవుడు మాట్లాడి నీకు ఎట్ట అర్థమవుతుంది అంటారు. నేనంటాను అయోమయంగా ఉంటాడు అసలు దేవుడు మాట్లాడు. ఆయన ఎర్రడు కాదు, ఆయన పాస్టర్ లాగా దేవుడు ఎర్రడు కాదు. ఆయన అనంత జ్ఞాని, సర్వజ్ఞాని. అర్థమవుతుందా? కాబట్టి ఆయన దావీదు దగ్గర మనం నేర్చుకుంటాము. ఏం నేర్చుకుంటాము అంటే 8వ వచనం చూస్తున్నాం, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయము. ఓకే, ఇక 9వ వచనంగా మనం వచ్చేసరికి యెహోవా నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపము. చక్కగా అడుగుతున్నాడండి. ఏం చెప్తుంది తెలుసా? శత్రువుల చేతిలో నన్ను విడిపించు. ఓకే, మంచిది. ఇది ఎవరైనా అడుగుతారు. నువ్వైనా నేనైనా ఇంకొకరైనా ఎవరైనా కానీ మనకు శత్రువులు ఉన్నప్పుడు, అయ్యా వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు, బాధపడుతున్నారు, లేక నష్టపరుస్తున్నారు, లేక వేదన పరుస్తున్నారు, నాకు విడిపించాయని ప్రార్థన చేస్తాం. కానీ దాని ముందు నా అనుభవం ఏంటో తెలుసా? ఏం చెప్పాడు తెలుసా? ఆయన యెహోవా నేను నీ మరుగుజొచ్చున్నాను అంటే, దేవా నేను నీ చాటును దాంకున్నాను. నీ మరుగు అంటే ఆయన్ని ముంచి ఆయన వెనకాల మనం దాంకోవడం.
అంతే కదా. ఇప్పుడు మన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎవరైనా మనం కొట్టడానికి వచ్చుకో, సో మన ఇంట్లోనే డాడీ కొట్టడానికి వస్తాడు అనుకో, పిల్లడు పరిగెత్తుకుంటే మమ్మీ వెనక దాక్కుంటాడు. మమ్మీ డాడీ కొట్టేస్తాడు. స్టార్ రోజు వాళ్ళు చెప్పదు, డాడీ కొడతాడు. తిను పాప, డాడీ కొడతాడు. ఎప్పుడు కొట్టాడు నేనంటే, డాడీ కొడతాడు. ఎప్పుడు కొట్టాడు? ఆమెను కొట్టల, వాళ్ళ అన్న కొట్టేప్పుడు చూసినట్టుంది. అప్పటి నుంచి డాడీ కొడతాడు. ఒకవేళ కొట్టడానికి వచ్చాడు అనుకోండి, సాత్విక్ ఏం చేస్తాడు? వెళ్ళిపోయి మమ్మీ చేత దాంకునేస్తాడు. అమ్మో డాడీ వెనక దాంకోడు, మరుగు చేయబడ్డా. సో శత్రువులు మన మీదకి ఎవరైనా వచ్చినప్పుడు ఆ భక్తుడు ఆ దావీదు ఏం చేస్తాడే, అలా ఒక తల్లి చాటునో లేక తండ్రి చాటునో దాంకున్నట్టుగా దేవుని చాటున దాంకున్నాడు. కాబట్టి చెప్తున్నాడు, నేను ఎవరినో ఆధారం చేసుకొని ఎవరి వెనకాల వెళ్ళి దాంకోవాలా, నేను ఇంకెవరినో ఆధారం చేసుకుని వాళ్ళేదో నన్ను కాపాడతారని, వారేదో నన్ను భద్రపరుస్తారని వారి వెనక వెళ్ళే దాంకోలా. నేను ఎక్కడ దాంకున్నా తెలుసా? నీ వెనకాల దాంకున్నానయ్యా. నీ మరుగు చొచ్చిన నీ వెనకనే దాంకున్నా. నా శత్రువులు నా మీదకి వచ్చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు విడిపించగలవు కాబట్టి, నువ్వు నన్ను కాపాడగలవు కాబట్టి నేను నీ వెనక వచ్చి నేను దాంకున్నాను. దాన్నే నీ మరుగు చొచ్చి ఉన్నాను. సో అది కొంత కష్టమైన భాష కదా అది కొంత. సో సాధారణమైన మాటలు చెప్పాలంటే నీ వెనక నేను దాంకున్నా, అంతే. మరుగు చొచ్చి ఉండడం అంటే దాంకున్నావు. కాబట్టి ఎందుకంట నన్ను విడిపించు, నువ్వు విడిపించగలవు కాబట్టి నీ వెనక దాంకున్నా. వేరే వాళ్ళ వెనక దాంకుంటే ఏం వస్తుంది? ఏం రాదు. వాళ్ళు కాపాడలేరు, వాళ్ళు విడిపించలేరు. కాబట్టి దాంకున్నా కూడా ప్రయోజనం అయితే ఉండదు. కరెక్ట్గా దేవుని వెనుక నేను దాగి ఉన్నాను. ఆయన ఆశ్రయించడమే ఆయన వెనక దాగి ఉండడంతో సమానం. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ఇంకా మన 10వ వచనం వచ్చేద్దామండి. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఈ 10వ వచనం ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? నాకు నేర్పుము అంటాడు. ఏం నేర్పాలంట? నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నువ్వు నా దేవుడివి, నువ్వు నా సృష్టికర్తవి, నన్ను నిర్మించిన వాడివి, నాకు ఈ గొప్ప స్థితినిచ్చిన గొప్ప దేవుడివి. అయితే మరి నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం, జీవించడం నిజ భక్తులు, నిజ సేవకులు వారి జీవితానికి అనుబంధంగా మారిపోద్ది. వాళ్ళు దేవుని చిత్తం లేకుండా ఏం చేయరు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఏదైనా చేస్తారు. సొంతగా చేయాలని అనుకోరు, సొంత ప్రయత్నాలు అంతకన్నా చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది వేస్ట్ అని తెలుసు. కనుక ఆయన చిత్తం నెరవేర్చబడడం కొరకు ఎంతకాలమైన ఎదురు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే నేను చచ్చే లోపల జరుగుద్ది, ఆయన జరిగిస్తాడు. ఆ నమ్మకం వాళ్ళు ఉంటుంది. ఆయన చెప్పింది మానడు, ఆయన చెప్పింది చేయకుండా మానడు. సో నేను ఎందుకు తొందరపడాలి? ఏదో చేస్తాడు ఆయన, ఖచ్చితంగా చేస్తాడు. అప్పటిదాకా నేను వెయిట్ చేయాలా? ఇది నిజమైనటువంటి దేవుని ప్రజలు, నిజమైన విశ్వాసులు, నిజమైన భక్తులు చేయవలసిన పని ఏంటంటే ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్తం జరిగించబడాలి, అంతే. అది ఎప్పుడైనా నీ ఇష్టం ప్రభా. ఈరోజు చేయమంటే ఈరోజు చేస్తా, రేపు చేయమంటే రేపు చేస్తా, వచ్చే సంవత్సరమా నేను వెయిట్ చేస్తా, 10 సంవత్సరాల తర్వాత అలాగే ప్రభా, అలాగే 10 సంవత్సరాల తర్వాతే చేస్తా. ఎందుకంటే నీ చెప్పింది నేను చేయాలి, కానీ నువ్వు 10 సంవత్సరాల తర్వాత చేయమంటే నేను ఇప్పుడే చేసేది అన్న ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి భక్తుడు అంటాడు, దేవా నా దేవుడువు, నీ చిత్తానుసారంగా, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పయ్యా. దేవుని దగ్గర మనం నేర్చుకునే వారంగా ఉండాలి. యేసయ్య చెప్పాడు, నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి అన్నాడు. నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి, నేను నేర్పిస్తాను మీకు అంటున్నాడు ఆయన. నేను మీకు నేర్పిస్తా. మరి ఎంతమంది యేసయ్య దగ్గర నేర్చుకుంటున్నాం? నేర్చుకోవడం అంటే బైబిల్ నేర్చుకోవడం సరిపోతుందా? బైబిల్ నేర్చుకోవడం ఎందుకంటే ఆయన చిత్తాన్ని తెలుసుకునేదానికి బైబిల్ నేర్చుకోవాలి. ఒట్టి బైబిల్ నేర్చుకుని అక్కడ వదిలేస్తే చాలదు. ఈ బైబిల్ ఎందుకు నేర్చుకుంటామంటే ఈ బైబిల్ నేర్చుకోవడం వల్ల ఆయన చిత్తాన్ని మనం గ్రహించగలిగడానికి ఒక ప్రాసెస్ నేర్పిస్తుంది, మనకి ప్రాసెస్ చూపిస్తుంది. ఇలాగ ఇది గైడ్, ఇది నడిపిస్తుంది, అక్కడికి నడిపిస్తుంది, తెలుసుకునేదానికి నడిపిస్తుంది, అక్కడికి మనం చేరేటట్టుగా చేస్తుంది, ఆ అద్దరికి చేరేదానికి
సహకరించేది దేవుడిచ్చిన ఇక ప్లాన్, ఈ బైబిల్, ఈ గైడ్. ఓకేనా? సో ఇక్కడ మనం దేవుని దగ్గర ప్రతిరోజు కూడా నేర్చుకునే వరంగానే ఉండాలి. తర్వాత దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. అయ్యా నువ్వు నడిపించు. ఇక్కడ నేర్పించు అన్నాడు, ఇక్కడ అంటున్నాడు నడిపించు, నన్ను నడిపించు నీ ఆత్మ చేత. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునకు నన్ను నడిపించునుగాక. సమభూమి, సమాంతరమైనటువంటి భూమి, సమాంతరమైన భూమి మీద నేను నడవాలి. ఇప్పుడు మనం నడిచే బాటలు చాలా రకాలు ఉంటాయి. కొన్ని నీట్గా ఉంటుంది. ఫారెన్లో ఎలా రోడ్లు ఉంటాయి మనం ఇప్పుడు టీవీలో చూస్తుంటాం, ఎంత నీట్గా అంత నీట్గా ఉంటుంది. అలాగే మన నెల్లూరు రోడ్లు ఎలా ఉంటాయి మనకు బాగా తెలుసు. గతుకులు, పల్లాలు, గుంటలు, మెట్టలు. సో ఇక్కడ నునుపైనటువంటి లేదా ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా మనం నడవడానికి కానీ డ్రైవ్ చేయడానికి కానీ ఇబ్బంది లేకుండా హ్యాపీగా వెళ్ళిపోయేటట్టుగా లేదా నడిచేటట్టుగా ఉండే మార్గం అక్కడ నన్ను నడిపించు నీ ఆత్మచేత. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుని ఆత్మచేత నడిపింపడం ఎలా ఉంటుందంటే అలాంటి నీట్గా ఉండే రోడ్డు మీద నడిచినట్టు ఉంటుంది. మన సొంత ఆలోచన చొప్పున నడిచే ఒక రోడ్డు ఉంటుంది. అది ఒక రకంగా ఉండదు. ఒకరోజు హైట్గా ఉంటుంది, ఒకరోజు లోతుగా ఉంటుంది, ఒకరోజు క్రాస్గా ఉంటుంది. ఇబ్బంది ఏ రోజుకైనా ఇబ్బంది. ఇంకొక రోడ్డు ఉంది, ఇతరులు చెప్పితే నడుచుకుంటూ ఉంటాం, అదొక రోడ్డు. అది కూడా ఇబ్బందే. ఎందుకంటే మనకు తెలిసిందే మనం కరెక్ట్గా నడవలేకపోతుంటే ఎవడో చెప్పింది నడవాలంటే అది గుడ్డోడికి గుడ్డో దారి చూపించినట్టు. ఎందుకంటే మనం నడవడం మన చేత కాదు, మనం ఇంకొకరు చెప్తే సో వాడు నడవడం వాడికి చేత కాదు, వాడు మనకు చెప్తే మనం దాన్ని ఫాలో అయితే గుడ్డోడికి మార్గం చూపించినట్టే. సో సొంత ఆలోచన అనేది ఒక రకంగా ఉంటుంది మార్గం, ఇతరుల ఆలోచన నడిపించబడడం అదో రకంగా ఉంటుంది. రెండు ప్రమాదమే. కానీ ఇక్కడ సమభూమి గల అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడ్డప్పుడు అంటే సమాంతరంగా ఉంటుంది. ఎక్కడెక్కడ మన కాళ్ళు చిక్కబడదు, బెనకదు, మన కింద పడిపోవడం, బోర్ల పడడం, వరకు వెనక పడడం, పక్కకు తొలగిపోవడమో, కాళ్ళు బెనకడమో ఏమీ జరగదు. ఎందుకంటే అది దేవుని యొక్క ఆత్మచేత ఏర్పాటు చేయబడినటువంటి దారి. అది క్లియర్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా దావీదు కోరుకున్నట్టుగా ఏం చేయాలా? దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఎంతో భావగర్భితం. ఇంకా లోతుగా చెప్పొచ్చు. మనకున్న సమయాన్ని బట్టి మనం కొంత అర్థమయ్యేటట్టు మనం నేర్చుకుంటున్నాం. సరే, కాబట్టి మనం ఎలా నడిపింపబడుతున్నామో, ఎలా నడిపింపడాలి కోరుకుంటున్నామో ఆలోచించేయండి. ఇలాంటి వాక్యాలతో మన జీవితాలు పోల్చుకున్నప్పుడు, టోటల్గా క్రైస్తవం పోల్చుకున్నప్పుడు చాలా తక్కువ మందే దేవుని ఆత్మచేత సమభూమి మీద నడిచేవారు చాలా తక్కువ. అందరూ కూడా సొంత ఆలోచన రూట్లో వెళ్తారు, లేదా ఇతరులు చెప్పే ఆలోచన రూట్లో వెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని దేవుని ఆత్మచేత నడిపింపడే అనుభవం చాలా తక్కువ మంది ఉంటుంది. అలాంటి వారు చాలా స్లోగా నడిచినట్టే ఉంటుంది, కానీ వాళ్ళే చాలా గొప్ప స్థానాన్ని పొందుకుంటారు. అలాగే మిగిలిన వారు మనకన్నా చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతున్నట్టు ఉంటారు, కానీ అది ఏ రోజుకైనా ఇబ్బందికరం. ఎందుకంటే కరెక్ట్గా పరలోక రాజ్యానికి ఒక రూట్ ఉంది అనుకోండి. మన సొంతగా ఇంకొక రూట్లో నుంచి పరలోకానికి వెళ్ళాలనుకుంటే, లేదా ఇంకొకరు చెప్పిన మార్గం నుంచి వెళ్ళాలంటే వాళ్ళు మనకన్నా ముందు వెళ్ళిపోయినట్టే ఉంటుంది. వెళ్ళిపోతాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు ఉండదు అక్కడ వాళ్ళకి. అక్కడక్కడ బ్రిడ్జిలు చూస్తుంటాం, కొంత దూరం వచ్చేసి ఆగిపోయింది. ఇంకా అదే రోడ్డుకి వెళ్ళిపోతే అంతే యాక్సిడెంట్. ఇదే రోడ్డు అనుకుని వెళ్ళిపోతే అక్కడ ఆగిపోయింది. ఇంక లేదు, రోడ్డు లేదు, ఇక్కడ ఆగిపోయింది. సొంతగా లేదు, కొంత దూరం ఆగిపోద్ది, ఇతరులు చెప్పి కొంత దూరం ఆగిపోద్ది. సంపూర్ణంగా తీసుకెళ్ళేది దేవుడు ఏర్పాటు చేసిన రోడ్, ఆ రూట్, ఆ యొక్క వే పూర్తి గమ్యానికి నడిపిస్తుంది. అదే సమభూమి గల ప్రదేశమందు నన్ను నీ ఆత్మ నన్ను నడిపించునుగాక. ఈ యొక్క ఆలోచనతో ఉంటే ఎంత లేట్ అయినా నెమ్మదిగా పోదాం, నో ప్రాబ్లం. ఎందుకంటే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటాం. మిగిలిన చేరుకుంటామో చేరుకోలేమో తెలియదు. వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నారని చూసి మనం బాధపడాల్సిన అవసరం వెళ్ళని నెమ్మదిగానే పోదాం మనం, నో ప్రాబ్లం. ఖచ్చితంగా చేరుకుంటాం కదా.
చాలు. సో ఈరోజు 143వ కీర్తనలో దావీదు భక్తుడు తను శత్రువుల దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ఆ వేదంలో నలిగిపోతూ దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేశాడు. దేవుని సహాయం కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో నాకు త్వరగా ఉత్తరం ఇమ్ము అని చెప్తున్నాడు. నాకు మరుగు చేయకము అంటున్నాడు. నాకు వినిపించు అంటున్నాడు. నాకు తెలియజేయము అంటున్నాడు. నన్ను నడిపించము అంటున్నాడు. నాకు నేర్పము అని చెప్తున్నాడు. నన్ను నడిపించును అంటున్నాడు. ఇవన్నీ ఆయన ఇన్ని అంశాలు, ఎన్ని విన్నపాలు దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో చేస్తున్నాడని. కనుక దేవుడు తన భక్తుల ద్వారా, వాళ్ళ అనుభవాల ద్వారా మనం ఎన్నో నేర్చుకోవాలి. ఒక భక్తుడు అన్నాడు, ఆయన జీవితంలో అంట ఇంచుమించు 200 సార్లు బైబిల్ చదివాడంట. ఆయన అంటాడు, నేను ఇంకా నేర్చుకోవాలంటున్నాడు. బైబిల్ని ఇంకా నేర్చుకోవాలి. ఇంకా చాలా మర్మాలు వస్తున్నాయి. 200 సార్లు చదివినా ప్రతిసారి కొత్తదిగా ఉంది. ఇంకా చదవాలనిపిస్తుంది. ఇంకా ఏదో కొత్త విషయాలు వస్తున్నాయి దాంట్లో నుంచి. నాకు ఇది చాలటం లేదు. ఇంకా కాబట్టి మనం ఈ రాత్రి దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర చివరి క్షణం వరకు నేర్చుకునే వారంగానే ఉండాలి. అంతే. నేర్చుకుంటూ ఆయన చెప్పింది చేసుకుంటూ పోవాలి. నేర్చుకోవాలి, ఆయన చెప్పింది చేయాలి. సరేనా? ఇప్పుడు నాకు పూర్తిగా తిన్నప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాతే చేయాలంటే మన జీవితం అయిపోద్ది. ఓకేనా? నేను అన్నీ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత చేయాలంటే ఆధ్యాత్మికంగా జీవితమే చాలదు. అప్పుడు మన పని ఎప్పుడు చేయాలి? నేను అప్పుడు ఏం చేయాలంటే ఒకవైపు నేర్చుకుంటూ మరొక వైపు నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి చెప్పరా? నేను చేసేస్తాను. అంటే నాకు అంతకుమించి ఏం తెలియదు అనమాట. నువ్వు చెప్పు, నేను చేసేస్తా, అంతే, అయిపోయింది. ఆయన చెప్పింది చేసుకుంటూ ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాతే అన్నీ చేయాలంటే జీవితం చావదు, జీవితం ముగిసిపోతుంది. కాబట్టి ఒకవైపు నేర్చుకుంటూ మరొక వైపు మనకు పూర్తిగా తెలియదు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిందే మనం చేసామనుకో అక్కడ ఎటువంటి ప్రాబ్లం రాదు. అదే నా సొంతగా చేశానుకో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అందువల్ల ప్రతిదీ ఆయన ఇప్పుడు నేనేం చేయాలో నేనేం చేయాలి. నేను ఈరోజు ఏం మెసేజ్ చెప్పాను, ఆయన చెప్పాడు, తీసుకొచ్చి చెప్పాను, అంతే. దాన్ని ముందు వెనక నాకు తెలియదు. అది చెప్పన్నాడు, నేను చెప్తున్నా. అట్లా మనం ముందుకు వెళ్ళిపోతుంటే అటు ఆయన పని చేసినట్టుంటుంది. అలా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిన అనుభవం కూడా మనకు ఉంటుంది. సో ఈ రాత్రి ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఇలాంటి అనుభవాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్.